సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు తమ ఆరోగ్యం విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ ను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్లోని బీకేగూడలో శ్రీనివాస్ సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ సిటిజన్స్ కు వైద్య పరీక్షల పరికరాలు, టాబ్లెట్స్లతో కూడిన కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ కు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సిఎస్ఆర్ ఫండ్ కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. అందించాలన్నటువంటి గొప్ప సంకల్పాన్ని ఒక 10 లక్షల రూపాయల వరకు వయోధికుల సేవ కోసం చేసినటువంటి పెద్దలు డాక్టర్ రవిశంకర్ గారు, అదేవిధంగా సుష్మా గారు, రవికుమార్ గారు, బాలరెడ్డి గారికి, శేష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మనకందరికీ తెలుసు, ఈరోజు సమాజంలో ఎవరు ఆలోచన చేసినా కానీ నాదేంది, నా కుటుంబం ఏంది అనేటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తున్నటువంటి సమాజంలో మరి ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతంలో, బీకేగూడ ప్రాంతంలో సీనియర్ సిటిజన్స్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ వయసులో కూడా సమాజ సేవ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి దాంట్లో ప్రథముడైనటువంటి పార్థసారథి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత దాని మెయిన్ చైర్మన్ మన డి పార్థసారథి గారు అసలు ఎంతో డెడికేటెడ్గా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, మేము దానికి ముఖ్యంగా మన ప్రైమ్ ఆస్టర్ హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు దానికి బాగా ఇదై పూర్తిగా ఈ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారని దీంతో వాళ్ళు ఒకటేసారి తెలంగాణలో ఎక్కడ ఇవ్వనట్టు అసలు ఇంతవరకు ఇంత పెద్ద ఫండ్స్ ఇవ్వడం ఓన్లీ శ్రీనివాస సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారికి 10 లక్షలు ఇచ్చారు. ఇది జీరియాట్రిక్ ట్రీట్మెంట్ గురించి ముఖ్యంగా ఇప్పటికే మీకు చెప్పడం